నమస్తే వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు భాషల మధ్య వైరం వద్దని ప్రధాని హితబోధ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనంలో పాల్గొన్న మోడీ సుదీర్ఘ శాస్త్రీయ నృత్యానికి గిన్నిస్ రికార్డు ఖజురహో నృత్య సమారోహంలో 139 మంది ఘనత కూటమి ప్రభుత్వంలో రైతులకు స్థానం లేదన్న బొత్స జగన్ మిర్చి రైతులను కలవడం తప్ప అని నిలదీసిన ఎమ్మెల్సీ తప్పు చేస్తే జైలుకు పంపుతా అన్న కాకినాడ ఎస్పీ నిబంధనలు ఉల్లంఘించిన వారికి బిందు మాధవ్ క్లాస్ భారతీయ భాషల మధ్య మంటలు పెట్టొద్దంటూ ప్రధాని హితబోధ చేశారు. ఢిల్లీలో నిర్వహించిన అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ భారతదేశంలో భాషల మధ్య ఎన్నడూ వైరం లేదని, దేశంలోని అన్ని రాష్ట్రాలు పరస్పరం చేయూతనందించుకుంటూ సుసంపన్నమయ్యాయని తెలిపారు. భాషల ప్రాతిపదికన విభేదాలు సృష్టించే యత్నాలు జరిగినప్పుడు భారతీయ భాష వారసత్వం దీటుగా వాటికి సమాధానమిచ్చిందని ఆయన పేర్కొన్నారు. భాషాపరమైన దురాభిమానాలకు దూరంగా ఉండటం మనందరి సామాజిక బాధ్యత అని ప్రధాని मोदी गुर्तु చేశారు. साथियों, कवि केशव सूत का एक पद है, जूने जाऊं दया मरना लागूनी जाळूनी किंवा परूनी टाका सड़त न एक्या ठाई ठाका, यानी हम पुरानी सोच पर थमे नहीं रह सकते। मानवीय सभ्यता, विचार और भाषा लगातार इवॉल्व होते रहते हैं। आज भारत दुनिया की सबसे प्राचीन जीवंत सभ्यताओं में से एक है, क्योंकि हम लगातार इवॉल्व हुए हैं। हमने लगातार नए विचारों को जोड़ा है, नए बदलावों का स्वागत किया है। भारत में दुनिया की सबसे बड़ी भाषाई विविधता इसका प्रमाण है। हमारी ये भाषाई विविधता ही हमारी एकता का सबसे बुनियादी आधार भी है। मराठी खुद इसका सबसे बड़ा उदाहरण है, क्योंकि हमारी भाषा उस मां की तरह होती है जो अपने बच्चों को नए से नया, अधिक से अधिक ज्ञान देना चाहती है। मां की तरह ही भाषा भी किसी से भेदभाव नहीं करती। भाषा हर विचार का, हर विकास का आलिंगन करती है। आप जानते हैं, मराठी का जन्म संस्कृत से हुआ है, लेकिन इसमें उतना ही प्रभाव प्राकृत भाषा का भी है। ये पीढ़ी दर पीढ़ी आगे बढ़ी है। इसने मानवीय सोच को और अधिक व्यापक बनाया है। अभी मैंने लोकमान्य तिलक जी की गीता रहस्य का जिक्र किया। गीता रहस्य संस्कृत गीता की व्याख्या है। तिलक जी ने मूल गीता के विचारों को लिया और मराठी बोध से उसे और ज्यादा जन सुलभ बनाया। ज्ञानेश्वरी गीता में भी संस्कृत पर मराठी में टिप्पणी लिखी गई। आज वही ज्ञानेश्वरी देश भर के विद्वानों और संतों के लिए गीता को समझने के लिए एक मानक बन गई है। मराठी ने दूसरी सभी भारतीय भाषाओं से साहित्य को लिया है और बदले में उन भाषाओं को भी समृद्ध किया है। जैसे कि भार्गव राम विठल बरेकर जैसे मराठी साहित्यकारों ने आनंद मठ जैसी कृतियों का मराठी अनुवाद किया। विंदा करंदीकर, इनकी रचनाएं तो कई भाषाओं में आई। उन्होंने पन्नाधाय, दुर्गावती और रानी पद्मिनी के जीवन को
आधार बनाकर रचनाएं लिखी। यानी भारतीय भाषाओं में कभी कोई आपसी वैर नहीं रहा। भाषाओं ने हमेशा एक दूसरे को अपनाया है, एक दूसरे को समृद्ध किया है। మధ్యప్రదేశ్ ఛతర్పూర్లో ఖజూరాహో 51వ నృత్య సమారోహం సందర్భంగా 139 మంది కళాకారులు 24 గంటల సేపు చేసిన సుదీర్ఘ శాస్త్రీయ నృత్యానికి గిన్నిస్ రికార్డు గౌరవం దక్కింది. 2 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగిన ఈ నృత్య కార్యక్రమం నిర్వహించారు. ఈ శాస్త్రీయ సుదీర్ఘ నృత్యానికి గాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కు గిన్నిస్ బృందం ధృవపత్రాన్ని అందజేసింది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మార్తా నృత్యంలో కథక్, భరతనాట్యం, కూచిపూడి, మోహిని అట్టం, ఒడిస్సీ నృత్య రీతులను కళాకారులు ప్రదర్శించారు. జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులను కలవడానికి వెళ్లడం అసాంఘిక చర్య ఎలా అవుతుందో చెప్పాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిలదీశారు. కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యంలో రైతులకు స్థానం లేదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. విశాఖలోని లాసెన్స్ బే కాలనీలో తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లిన చంద్రబాబు మిర్చి రైతుల సమస్యపై కేంద్ర మంత్రిని కలవడానికి వెళుతున్నానని నమ్మించడం దేనికని తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే విశ్వవిద్యాలయాల వీసీలతో రాజీనామా చేయించి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో 8 నెలల తరువాత వీసీ నియామకాలు ఎలా చేస్తారని నిలదీశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉందని తెలిపారు. వెళ్ళమనండి, ఏ గ్రామానికి వెళ్ళి ఏరియాని అడగమనండి. నిన్న ఇంకో మాట అన్నారు, మేము వచ్చి గవర్నర్ గారిని కలిసి మా రాష్ట్ర అధ్యక్షుడికి మాజీ ముఖ్యమంత్రి గారి రక్షణ మీద వచ్చి మేము ఆందోళన వ్యక్తం చేస్తే ఇల్లీగల్ యాక్టివిటీస్కి వెళ్తే మేము రక్షణ ఇవ్వాలా అని. అంటే మిర్చి రైతులకు వెళ్ళడం అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. ఏమైనా అంతేనా చెప్పండి? రాష్ట్ర ప్రజలు చూడండి, వినండి. మిర్చి రైతులకు వెళ్ళడము, జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ అని సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అనే మాట ఇదా. కానీ 15వ తారీఖున జరిగిన ఏదైతే విజయవాడలో జరిగిన అట్టహాసంగా జరిగిన మ్యూజికల్ నైట్ ఉందో అది వచ్చి అది ఆథరైజ్డ్ యాక్టివిటీ, ఇది ఇల్లీగల్ యాక్టివిటీ. రైతు సమస్యలు, రైతుల తాలూకా కష్టాలు, రైతుల తరపున ఇబ్బందులు, రైతులకు మద్దతు ధర అడిగితే అది ఇల్లీగల్ యాక్టివిటీ. ఇది వచ్చి ప్రైమ్ యాక్టివిటీ, ఆథరైజ్డ్ యాక్టివిటీ. ఏం చెప్పాలో, ఏం చేయాలో ఆలోచించేయండి. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి మీ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకుందామని, మీతో పంచుకుందామని, మీ ద్వారా ప్రధానిగా తెలియజేద్దామనే ఇవాళ ఈ సమావేశం తాలూకా ఆలోచన. సరే, ఎప్పటికైనా సరే పాప మన రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ బృందం వెళ్ళి మరి కేంద్రంలో కలిశారు. సరే, దాని మీద మంచి అభిప్రాయం కేంద్రం నుంచి రావాలని కోరుకుంటున్నాం. మేము ఇప్పటికైనా సరే రైతులకి మంచి జరగాలని కోరుకుంటున్నాం. నేను ఒకటి జరిగిందండి, నిన్న గవర్నర్ గారిని కలిసాం కదా, ఆయన సూటిగా ఒక ప్రశ్న అడిగారు. మీ మాజీ ముఖ్యమంత్రి గారికి ఉన్న భద్రత ఏంటంటే Z+ భద్రత ఉంది సార్ అన్న. ఎస్, అది వర్చువల్గా వచ్చింది, అది సర్టిఫికేట్గా ఇచ్చారండి. మరి ఎలా తీస్తారు? ఒకరోజు ఆపడం ఏంటి? ఆశ్చర్యపోయాడు ఆయన. ఈ సర్ప్రైజ్ ఆయన వ్యక్తపరిచారు. అంటే ఏ విధంగా అధికారాన్ని చేతిలో తీసుకుంటామో. ఎందుకు ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ విషయానికి వచ్చారంటే, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్లో మాట అన్నారు. ఏమన్నారు? ఇది నాకు సంబంధించిన విషయం అన్నారు. మరి మీకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం ఉంటుందండి? జరుగుతున్న పరిణామాల్లో మరి దాన్ని రివ్యూ చేసుకుని చెప్పి చేసేది ప్రభుత్వం తరపున, ప్రభుత్వ అధినేతగా కాకపోతే, ప్రభుత్వాన్ని కాకపోతే ఎవరికి ఉంటుంది? ఎవరు బాధ్యులు? అది నాకు సంబంధించిన విషయం. అంత సింపుల్గా నాకు అర్థమవులేదు అసలు. ఏం జరిగిందో తెలుసుకుంటానడం వేరు, నా సంబంధం అన్న విషయం వేరు. మరి నా సంబంధమైన విషయం అన్నప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీ అనే మాట ఎలాగొచ్చింది? రైతులు చూడడానికి వెళ్ళి, రైతుల తాలూకా కష్టాలు వినడానికి వెళ్ళి, రైతుల తాలూకా బాధలు వినడానికి వెళ్ళి, వాళ్ళకి మద్దతు ధర రాలేదని రైతులు వచ్చి ఆత్మహత్య చేసుకుని మత్స్య రైతులు వచ్చి బాధపడుతున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గరికి వెళ్తే అది ఇల్లీగల్ యాక్టివిటీ అంటే మరి ఎలాగొచ్చిందండి? మ్యూజికల్ నైట్ వచ్చి అదే ఇల్లీగల్ కాదు, ఇది ప్రాపర్ ఆథరైజ్ యాక్టివిటీ అని మొత్తం యంత్రాంగం అంతా అక్కడ కేంద్రీకృతం అయితే అది ఎలాగైందండి? కాదా? సో దయచేసి మీ ప్రభుత్వాల్లో మీ ప్రయారిటీలు, మీ విధానాలు మీకు ఉంటాయి, మేము కాదనం. మీ ప్రయారిటీలు మీవి, మీ విధానాలు మీవి. అయితే మీ ప్రయారిటీలో రైతులు లేరనేది మేము గుర్తించాం. అది ఇప్పుడు నేను షేర్ చెప్పబోయే విషయాన్ని కాబట్టి అందుకు మేము ముందుకు వచ్చాం. ఆ ప్రయారిటీలో రైతులు లేరా, రైతు సమస్యలు లేవా అని అడుగుదామని మేము ముందుకు వచ్చాం. ఇప్పటికైనా ఆలోచనలు మార్చుకొని సరే, ఇచ్చిన వాగ్దానాలని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని ఇప్పటికే తొంగలో తొక్కారు. 9 నెలలు అయిపోయింది. ఆ సూపర్ 6, సూపర్ 8లు అవన్నీ ఎక్కడ పోయావో తెలియదు. సరే, బడ్జెట్ పెడతారు, పెట్టినప్పుడు వచ్చి దాంట్లో ఏవో ఒకటో రెండో పెడతారని ఇప్పటికే మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి పెట్టాము, 1000 రూపాయలు ఇచ్చాము, ఒక సిలిండర్ ఇచ్చాము, మిగతా వచ్చి ఆ 2-3 రేపు బడ్జెట్ అయిన తర్వాత మే నెల నుంచి అంటున్నారు. చూద్దాం అవి ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతాయో, ఎంతవరకు మీరు చెప్పిన మాట నిలబడతారో. ఒక సంవత్సరం పోయినా, వచ్చే సంవత్సరం అయినా ఆ ప్రజలకు కొంతాయో వేచి చూద్దాం.
రోడ్డుపై వాహనాలు నడిపేవారు పూర్తి స్థాయిలో రోడ్డు నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సూచించారు. ద్విచక్ర వాహనాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. కాకినాడలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి డ్రైవింగ్ చేసిన 80 మందికి ఆయన క్లాస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొదటి తప్పుగా జరిమానాలతో వదిలేస్తున్నామని, రెండోసారి తప్పు చేస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. ట్రాఫిక్ సిఐలు రమేష్, రామారావు ఆధ్వర్యంలో పలు వాహనాలు సీజ్ చేసి వాహన చోదకులను స్టేషన్ కు తీసుకొచ్చారు. అంతకు ముందర ఒకసారి ఆటోల మీద ఎన్ఫోర్స్మెంట్ చేస్తే అప్పుడు గంటలో 100 మంది వచ్చారు. ఇప్పుడు కూడా ఒక్క పూట ఎన్ఫోర్స్మెంట్లో మీరు ఇట్లా హండ్రెడ్స్లో వైలేషన్ చేయటం ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. ఇందులో మైనర్ డ్రైవింగ్ ఎవరున్నారు పేరెంట్స్ని పిలిపించండి. ఇంకొకసారి వెహికల్ ఎక్కి కనిపిస్తే ఇద్దరు ఎవరో బండి సీజ్ చేస్తాం. మైనర్కి లైసెన్స్ ఇవ్వకపోవడానికి దెర్ ఇస్ అ రీజన్. అన్నెసరీగా ఆ ఆత్రపడి లైసెన్స్ వచ్చే లోపలే వెహికల్స్ డ్రైవ్ చేసి లైఫ్ మీదకి తెచ్చుకోకండి. లాస్ట్ మంత్ January 15 నుంచి February 15 దాకా పెంచడానికి అన్ని ఎఫర్ట్స్ పెట్టిన రీజన్ ఏంటంటే చాలా సీరియస్ ఎయిల్మెంట్స్ లైక్ డయాబెటీస్, హార్ట్ స్ట్రోక్ వీటికన్నా రోడ్ యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది చనిపోతున్నారు. ఆ కారణంగా అన్నెసరీగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇది ఈజీగా అవాయిడ్ అయిపోయేది. హెల్త్ ప్రాబ్లం రావడానికి ఎట్లా అయితే డైట్ జాగ్రత్తగా ఉండాలో, లైఫ్ స్టైల్ జాగ్రత్తగా ఉండాలో, మీరందరూ రోడ్ సేఫ్టీ ఉండాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని మెయింటైన్ చేయాలి. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి నేటి తరానికి ఎంతో అవసరమని ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యదర్శి మహేష్ అన్నారు. అల్లూరి సీతారామరాజు దేశం కోసం ప్రాణాలర్పించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖలోని సీతమ్మధర నుంచి 200 మంది విద్యార్థులు కృష్ణదేవిపేటలో ఆయన సమాధి వరకు జాతర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐడిఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన యోధుల చరిత్రలు నేటి తరానికి ఎంతో అవసరమన్నారు. సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు మహనీయులు ఇచ్చిన స్ఫూర్తి నుంచే పొందవచ్చన్నారు. నా పేరు మహేష్, ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏఐడిఎస్ఓ రాష్ట్ర కార్యదర్శిని. మీకు అందరికీ కూడా తెలుసు, సమాజంలో రోజు రోజుకి కూడా నీతి నైతిక విలువలన్నీ కూడా పతనమవుతున్నాయి. ఈరోజు మీరు గమనించినట్లయితే చిన్న చిన్న పిల్లలపైన కూడా అత్యాచారాలు, దాడులు, మానభంగాలు ఇలాంటివన్నీ కూడా రోజు రోజుకి మన రాష్ట్రంలోనూ అదేవిధంగా దేశంలో కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాము. దీనికి అత్యంత ప్రధానమైనటువంటి కారణం ఏది అంటే ఈనాడు సినిమాల్లో మహిళల్ని చాలా అసభ్యంగాను అత్యంత దిగజారిపోయిన విధంగా ఈరోజు చూపించడం అనేది ఒకటి. మరోవైపు డ్రగ్స్, ఆల్కహాల్, పోర్న్ వెబ్సైట్స్ ఇలాంటి వీటిని నిషేధించడంలో ఈరోజు ప్రభుత్వాల వైపు నుంచి కూడా వైఫల్యం ఉండడం వల్ల ఈరోజు సమాజంలో ఉండేటువంటి విద్యార్థులు, యువకులందరూ కూడా ఇలాంటి అశ్లీలతకు ఈరోజు బానిసలు అవుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా నిషేధించాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మీకు తెలుసు, విద్యార్థులు చదువుతూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు సినీ కల్చరు, అదేవిధంగా మొబైల్ ఫోన్లో వస్తున్నటువంటి కల్చర్ యొక్క ప్రభావం అనేది అత్యంత ఎక్కువగా ఈరోజు ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది. ఎందుకు అంటే ఈరోజు ఎడ్యుకేషన్లో నీతి నైతిక విలువల్ని పెంపొందించే విధంగా మార్పులు తీసుకురావడం లేదు. పూర్తిగా ఈరోజు చదువుని కమర్షియల్ చేయడం ఒకటి, మరోవైపు ర్యాంకులు, మార్కులు అని చెప్పి ఒత్తిడి చేయడము, దానివల్ల విద్యార్థులు మానసికంగా ఈరోజు దెబ్బతినడం అనేది, విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడము, అదేవిధంగా ఇట్లాంటి చదువుని తట్టుకోలేక విద్యార్థులు బయట కల్చర్కి ఎక్కువగా ప్రభావితం కావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇవన్నీ కూడా అరికట్టాలి అంటే విద్యార్థుల్లో మంచి ప్రమాణాలు తీసుకురావాలా. అట్లాంటి ప్రమాణాలు ఏ రకంగా వస్తాయి? విద్యార్థుల్లో నీతి నైతిక విలువలు పెంపొందించాలి అంటే ఈరోజు గొప్ప వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క జీవిత పోరాటాలని ఈరోజు పాఠ్యాంశాల్లో చేర్పించాలా. కానీ ఈనాడు స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు పూర్తి అవుతోంది. కానీ ఈరోజు ఈ తరం విద్యార్థులకు కానీ ఈవెన్ ఇంతకు ముందు తరం ప్రజలకు కూడా ఏమాత్రము కూడా గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భగత్ సింగ్, నేతాజీ, అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప వ్యక్తుల గురించి ఎక్కడే కానీ తెలియడం లేదు. పూర్తిగా దూరం అవుతున్నారు. వాళ్ళ గురించి తెలుసుకోకపోవడం వల్లనే పూర్తిగా ఈరోజు విద్యార్థుల్లో కూడా కల్చర్ దిగజారిపోవడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు విద్యార్థుల్లో వాల్యూస్ని, కల్చర్ని కాపాడడం కొరకు రాజీ లేని స్వాతంత్ర పోరాట యోధులు ఈరోజు ప్రజలకు అంతా కూడా నీతి నైతిక విలువలని, ధైర్యాన్ని ఈరోజు పోరాటంలో కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కనబరిచి 27 ఏళ్ల వయసుకే, అతి పిన్న వయసుకే అల్లూరి సీతారామరాజు గారు మరణించడం అనేది జరిగింది. మీకు తెలిసే ఉంటుంది, అల్లూరి సీతారామరాజు యొక్క పోరాట స్ఫూర్తి అనేది ఈరోజు దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఆదర్శము. ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క పోరాటం వల్లనే ఈరోజు సమాజానికి కూడా స్వాతంత్రం అనేది వచ్చింది. కాబట్టి ఇట్లాంటి గొప్ప వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే విద్యార్థుల జీవితంలో కానీ, ప్రజల జీవితంలో కానీ, సమాజంలో కానీ ఒక మంచి సమాజం
సమాజాన్ని, మంచి కల్చర్ని, విలువల్ని మనం తీసుకురాగలుగుతాము. కాబట్టి ఈ ఉద్దేశంతోనే మేము అల్లూరి సీతారామరాజు గారు మరణించి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి సందర్భంగా 2024 మే 7వ తారీఖు నుండి 2025 మే 7వ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లూరి సీతారామరాజు యొక్క శతవర్ధంతి కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే ఈ రోజు అంటే 22 రేపటి రోజున 22, 23 ఈ తేదీల్లో విశాఖపట్నం నుండి బ్రిటిష్ వాళ్ళు ఎక్కడైతే అల్లూరి సీతారామరాజుని కాల్చి చంపారో ఆ ప్రాంతం వరకు కూడా రాష్ట్ర స్థాయి విద్యార్థుల జాథా నిర్వహిస్తున్నాము. ఈరోజు మేము సమాజానికి ఒక ఇది చెప్తున్నాము. విశాఖ ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు యాజమాన్యంకి సమ్మె నోటీసులు అందజేశారు. ఉక్కు యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులను అన్యాయంగా విధుల నుండి తొలగిస్తున్నారని అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు మండిపడ్డారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు చర్యలు తక్షణమే ఆపాలని, ప్రతి కార్మికుడికి 2400 రూపాయలు ఇవ్వడం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, గేట్ పాసులు పాత పద్ధతిలోనే కొనసాగించాలని కోరుతూ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నామని ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు ఒక మినీ ట్రక్ విరాళంగా అందించారు. అశోక్ లేలాండ్ కంపెనీ బిజినెస్ హెడ్ విప్లవ్ షా అనే వ్యక్తి 6.60 లక్షల విలువైన అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన సాది మినీ ట్రక్ ను స్వామివారికి కానుకగా సమర్పించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహన తాళాలను ఆలయ ఏఈఓ మోహన్ రాజుకు విప్లవ్ షా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిఏ సుబ్రహ్మణ్యం, అశోక్ లేలాండ్ సేల్స్ హెడ్ శ్రీకాంత్ రాజా పాల్గొన్నారు. ఓం తద్విష్ణు పరమం పదం తద్విప్రాసో విపన్నవం తత్సమిందతే విష్ణోర్యత్ పరమం పదం. స్వామి చూడది డిఏ గారు శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మోజాయ సార్వభౌమాయ మంగళం. ఏంటంట వారు ఉండమని అదే అక్కడే ఉన్నాం. కొంచెం ఆగన్నా. మరంతే ఓకే. All first 16 plus 2020 बड़ा दोस्त 2025 साथी 4th vehicle all vehicles have been super hit. శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో భక్త కన్నప్ప ఉత్సవమూర్తికి విశేష దివ్య అలంకరణలు చేసి శివాలయానికి తీసుకువెళ్లారు. శివాలయం వద్ద భక్త కన్నప్ప ఉత్సవమూర్తిని కొలువు తీర్చి ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నందీశ్వరుని ధ్వజ పతాకంతో కూడిన ధవల వస్త్రంతో కూడిన ధ్వజదారాన్ని భక్తులు శివనామ స్మరణలు చేస్తుండగా మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభంకు అభిషేక పూజలు చేసి దీపధూప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు వేదోక్తంగా సమర్పించారు. వందలాది మంది భక్తులు ధ్వజ అవరోహణం తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. కాగా భక్త కన్నప్పకు తొలి పూజతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు బాగా బహుళ అష్టమి నుంచి కూడా
మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవపేతంగా 13 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. అందులో భాగంగా కూడా మొట్టమొదటగా ఈరోజు ప్రదోషకాలం ముందు శ్రీ భక్త కన్నప్ప స్వామి వారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ భక్త కన్నప్ప పూర్వజన్మల అర్జునుడు శాపం వలన బోయవాడుగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందాడు భక్త కన్నప్ప. ఈ క్షేత్రంలో వెలిసిన ఈ భక్త కన్నప్ప స్వామివారికి భక్తికి చాలా ప్రాధాన్యత ఎక్కువ ఈ క్షేత్రంలో. కాబట్టి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవం నందు మొట్టమొదటగా భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్విఘ్నంగా పరిసమాప్తి అయింది. అటు వెంబడ రాత్రి సాయంత్రం 7:30 గంటల సమయం కూడా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా మొట్టమొదటగా కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, మృత్సంగ్రహణము, అంకురారోపణ, వాస్తుశాంతి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలో గల ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, ఆదిత్య యూనివర్సిటీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పట్టభద్రులైన ప్రతి ఓటరు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓటు వేయాలని కోరారు. ఈ సమావేశంలో జగ్గంపేట నియోజకవర్గ పరిశీలకుడు శీలం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నాతో ఈరోజు ఈ ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి మా మిత్ర బృందానికి అందరికీ, ముఖ్యంగా ఈరోజు ఓటర్ మహాశయులు ఇక్కడ మరి ఉపాధ్యాయులు, సోదరులు, పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము ఎందుకు వచ్చామన్న దాని మీద మీ ప్రిన్సిపల్ గారు చెప్పారు, మా పెద్దలు ముందు మాట్లాడినటువంటి వారు చెప్పారు. రేపు 27వ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికలు పెద్దల సభకి ఎన్నుకోబడుతున్నటువంటి ప్రతినిధులు. శాసన మండలి అన్నది శాసనసభలో జరిగినటువంటి ప్రక్రియని సూపర్ చెక్ చేసి అందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్ది మళ్ళీ దాన్ని సక్రమైన మార్గంలో పెట్టేటటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి సభ. ఆ సభకి ఎన్నుకోవాల్సిన దాన్ని పూర్వం నుంచి పెద్దల సభ అంటారు. ఇవాళ ఏ రకంగా ఉన్నది అన్న చూసుకుంటే మనం వేరే కొత్తగా చెప్పుకోకర్లా, మీ అందరికీ చూస్తున్నారు. దాన్ని మార్పు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత విజ్ఞులైనటువంటి ప్రతి ఒక్క ఓటర్ మీద ఉంది. ఈరోజు ఈ ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నాకు తెలుసుండి నేను ఇక్కడ ఆ 34 మంది అభ్యర్థులకు గుణగణాల మీదకు పోదలుచుకోలేను. విజ్ఞతతోటి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గత ప్రభుత్వం చేసిన విద్య గౌరవం కావాలి. అలాగే మీకు కావలసిన సదుపాయాలు కానీ మీకు కావలసిన డిమాండ్స్ కానీ నెరవేర్చాలంటే మన పేరాబత్తుల రాజశేఖర్ గారు, అలాగే కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని మీ అమూల్యమైన ఒకటో గుర్తు పేరాబత్తుల రాజశేఖర్ గారు అని పేరుండి 1 అని వేయాలి.
ఆ ఒకటి కూడా ఏంటంటే బూత్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్ ఇచ్చిన పెన్నుతోనే మీరు ఒకటే అని వేయాలి. ఎందుకంటే చాలా మంది మాకు తెలిసిలేదని లోనికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత కంగారు పడి ఒకటే వేసి దాని చుట్టూరు చుడతారు, అది కూడా ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి మీ అందరూ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అలాగే లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ మీకు తెలుసు. కాబట్టి మీ అందరూ గ్రాడ్యుయేట్స్ కాబట్టి మీకు ఎవరు చెప్పనవసరం లేదు. ఏది మంచి ప్రభుత్వం, ఏది చెడు ప్రభుత్వం, మిమ్మల్ని గౌరవించే ప్రభుత్వం ఏదనేది కూడా మీ అందరూ తెలుసు. కూటమి ప్రభుత్వంలో మీకు గౌరవం పెరిగింది తప్ప తగ్గిందేమీ లేదు. అదే గత ప్రభుత్వంలోనైతే మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిన సందర్భాల్లో విద్యా సంస్థలే. అంటే రాజశేఖర్ గారిని ఎందుకు మనం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోకల్గా ఉండే వ్యక్తి, ప్లస్ లోకేష్ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ మంచి సత్సంబంధం ఉన్న వ్యక్తి. మన ప్రాబ్లమ్స్ ఏమన్నా వింటే అర్థం చేసుకుని చెప్పగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి కాబట్టి మనం చూస్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది. సో సేమ్ థింగ్ మళ్ళీ ఎమ్మెల్యే గారి వల్ల మీటింగ్ పెడతా అని చెప్పినప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను, అంటే ఆయన అంకల్ అంటాను యాక్చువల్లీ, ఆయన చెప్పాను అంకల్ అయినా సరే నేను మాట్లాడాలన్నారు. రండి ఎనీ టైం ప్రాబ్లం లేదు, మీ కాలేజ్ రండి అని చెప్పాను. సో అదేగా రావడం జరిగింది. సో దీంట్లో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, విద్యావంతులైన మీకు మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ మనకి ప్రాక్సిమిటీలో ఉన్న వాళ్ళు మనం తీసుకోవడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది తీసుకుని దాని ప్రకారంగా లైక్ అంటే మనకు 100% అవుట్ రైట్ సపోర్ట్. అంటే టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే మనకి యూనివర్సిటీ అయిన తర్వాత ఫోన్ల గురించి రికమెండేషన్స్ గురించి ఎంతమంది అయిన నాకు తెలియదు, కానీ ఎమ్మెల్యే గారు నేను ఫోన్ మాట్లాడుకోకుండా కనీసం రోజులో 10 ఫోన్లు మినిమం మాట్లాడింది. ఆయన పడుతున్నారు కానీ నేను పడుతున్నాడు. ఈయన సింగిల్ హ్యాండెడ్గా మన ఆదిత్య యూనివర్సిటీకి 200 అడ్మిషన్లు చేశారు. టు వెరీ ఫ్రాంక్ మనం అంటే అంత ఇష్టం, అంత సపోర్ట్ చేస్తారు, అవుట్ రైట్గా మన కోసం నిలబడతారు అలాంటి వ్యక్తి. ఇంకా ఆయన సపోర్ట్ చేసినప్పుడు, ఆయన ముందు చెప్పినప్పుడు లైక్ మనం ఫాలో అవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా లైక్ కూటమి అభ్యర్థిని కంపల్సరీ మనం సపోర్ట్ చేసి గెలుపుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కట్టమంచి కలల పంట ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్ట మస్కబారాల చేసిన వారి మీద చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా తీవ్ర దుమారం రేపుతుంది. గతంలో ఇక్కడ హిందీ విభాగం అధిపతి ప్రొఫెసర్ సత్యనారాయణ లైంగిక వేధింపుల కేసు ఏమైంది అన్నది ఎవరికీ తెలియని అయోమయ దుస్థితి నెలకొంది. ప్రొఫెసర్ సత్యనారాయణ తనను లైంగికంగా వేధించారని మహిళా పరిశోధకులు గత ఏడాది సోనాలి ఘటక్ ఫిర్యాదు చేయడం తెలిసిందే. అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి హయంలోనే ఇదంతా జరగడం, విచారణ పేరిట కాలయాపన చేసి చివరకు మమ అనిపించారు. లైంగిక వేధింపులు ఆరోపణలు నిజమా అవాస్తవమా అన్నది బయట ప్రపంచానికి తెలియకుండా గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తుంది. గతంలో కూడా పలు విభాగాల్లో మహిళా పరిశోధకుల మీద ప్రొఫెసర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉండడం తెలిసిందే. ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని కేసులు నమోదైనా క్లైమాక్స్ లో చర్యలు మాత్రం శూన్యమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏయులో హిందీ విభాగానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ప్రొఫెసర్ సుందరరెడ్డి ఈ విభాగాన్ని స్థాపించారు. ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ విభాగంలో పనిచేసి రాజ్యసభ సభ్యునిగా పేరు ప్రఖ్యాతలో గడించారు. ఇంతటి ప్రాధాన్యత గల హిందీ విభాగం పేరు ప్రతిష్టలు లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా ఏయు ప్రతిష్టకు భంగం కలిగించింది అనే చెప్పాలి. అప్పట్లో ప్రొఫెసర్ సత్యనారాయణ కూడా సదరు మహిళా రీసెర్చ్ స్కాలర్ మీద కౌంటర్ గా పలు విషయాలు చెప్పుకొచ్చారు. ఆరోపణలు వచ్చినప్పుడల్లా ప్రొఫెసర్లు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కథలు చెప్పడం ఆనవాయితీగా వస్తుంది. ఏయులో గల ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, లా కళాశాలల్లో మహిళా పరిశోధకులు ఉంటారు. వీరు ఆయా సబ్జెక్టుల మీద పరిశోధనలు చేస్తారు. వీరు ఆయా విభాగాల ప్రొఫెసర్ల పర్యవేక్షణలో పరిశోధనలు చేస్తారు. పవిత్రమైన విద్యా నిలయమైన ఏయులో మహిళా స్కాలర్ల మీద తరచూ ప్రొఫెసర్లు లైంగిక వేధింపులకు పాల్పడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఏ ఆరోపణలు వచ్చినా కమిటీ వేస్తారు. కానీ ఈ విచారణలో ఏమి తేలిందన్నది మాత్రం ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియదంటే అతిశయోక్తి
అతిశయోక్తి కాదు. ఇలా ఎన్నో విచారణ కమిటీలు ఇచ్చిన నివేదికలో బుట్ట దాఖలు కావడం ఇక్కడ సర్వసాధారణ విషయమంటే అతిశయోక్తి కాదు. తెర వెనుక ఏమి జరుగుతుందో గానీ చర్యలు మాత్రం కాకడ పెట్టి వెతికినా కానరావు. కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు సంబంధిత 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. అధిక శాతం కేసుల్లో రాజీ కూడా అయిపోవడం జరుగుతుంది. ఈ వార్తలు ఇక్కడితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.